వెల్కమ్ టు మై మమ్మీ ఛానల్ బాలమణి ముచ్చట్లు. సో అందరికైతే హ్యాపీ శివరాత్రి. సో మేమైతే ఇప్పుడే అదేంది ఇతర సామాన్లు అడిగేసినాం. ఆమెనైతే బొట్లు పెడుతుంది. జాను అయిపోయింది. ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్, అందరికి హ్యాపీ శివరాత్రి. మా స్వీట్ అయితే ఇప్పుడే వచ్చింది. సో మేమందరం ఇప్పుడు శివరాత్రి వీడియో అయితే షూట్ చేస్తున్నాం. సో మా లేడీస్, మా గర్ల్స్, మా పిల్లలు అందరూ ఇది నారాయణపేట్ డ్రెస్ కూడా అయితే వేసుకుని రమ్మన్నా. ఈమె గిట్ట వేసుకుంది. సీటాగా లేదు డ్రెస్ లేదా స్వీట్ నీట్గా గుర్తించుకుంటే అయిపోతుంది. ట్రెండింగ్ అయిపోయిందండి, ట్రెండింగ్ లేదు ఇప్పుడు అది. సో ఫ్రెండ్స్ మా జానవి అయితే ఇగో ఇద్దరు బొట్టు పెడుతుంది. మా గాయత్రి వచ్చేసి ఫోటోలకు బొట్టు పెడుతుంది. ఇక ఇక్కడ బొట్టు పెట్టేసిన తర్వాత మేమైతే పూజ చేసుకొని సో అప్పటి వరకు పిల్లలందరూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత శివరాత్రి వీడియో అయితే షూట్ చేసాం. సో లాస్ట్ టైం శివరాత్రి వీడియో అయితే చాలా మంచి రీచ్ వచ్చింది. సో ఆ వీడియో మా గాయత్రి క్షీరం వచ్చింది, అమ్మవారు పూనింది. ఇన్నది ఇష్టం. ఈసారి ఎవరికి ఊంతారో ఏమో చూడాలి. సార్ వీడియో మాత్రం ఇప్పటికి ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చింది ఆ వీడియోకి అయితే. సో చాలా మంది కామెంట్ ఏం పెట్టిరంటే, గాయత్రికి నిజంగానే అమ్మవారు వచ్చిందా, ఇప్పుడు మీరు యాక్టింగ్ చేసిరా, గాయత్రి మొత్తం ఏమంటారు యాక్టింగ్ లో లీనమైపోయింది అని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు. సో ఇంకొంతమంది అయితే తిట్టిరు, అన్న చిన్నపిల్లలతో ఇటువంటి వీడియోలు తీయొద్దు అని. కానీ మాదైతే కంటెంట్ కాబట్టి, కంటెంట్ వీడియో తీయాలి కాబట్టి సో మేమైతే తప్పదు మాకు. ఓకేనా ఫ్రెండ్స్? అందరికి హ్యాపీ శివరాత్రి. నేనైతే రైడర్ మల్లేష్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఏం వీడియోరా ఇవాళ? ఈరోజు శివరాత్రి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే అందరూ వచ్చేసి ఇద్దరు రావాలి, అమ్ములు అని లడ్డుగాడు మా సంతుగాడు నలుగురు వస్తే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఏమీ నీ బాధ ఏంది చెప్పు, నీ ఫ్రెండ్స్ అందరూ చెప్పు నీ బాధ ఏందో చెప్పు చెప్పు. ఏం కాదు నీకు బొట్టు పెట్టి నీకే ఏమైనా ఏడ్చినావా అక్క కొట్టేందుకు? మరి ఏంది అంతా నీకు ఏం కావాలి చెప్పు, బొట్టు పెట్టి ఏం కావాలి చెప్పు. బొట్టుని మొత్తం పెట్టేసినావు కదా, ఆడ సెట్ చెప్పు. ఇక తెలుసు నీకు ఏ సెట్ చేయాలి. ఏవి ఇవి సామాన్లు తింటావా, జాగారం చేస్తావా? ఆమె ఒక పొద్దుందంట కానీ జాగారం అయితే చేస్తుందంట. చూడు ఆమె కథ చూడు. పొద్దున్న చెందిన మ్యాగీ రట్టా తిన్నావు, మ్యాగీ ఒక పొద్దు ఉండదు అంట. ఇంకా మ్యాగీ చామ్ తిన్నాక హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బాలమణి ముచ్చట్లు. సో అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఏం అందం కాదు, అర్థం చూసుకుంటాం. శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మీ సబ్స్క్రైబర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఏం లిప్స్టిక్ సగం సగం పెట్టుకున్నావు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి లిప్స్టిక్ మొత్తం పెట్టుకోపో చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అయితే గుడికి పోతున్నారు. సో మేమైతే ఇన్నే ఉంటున్నాం. సో వీళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే వీళ్ళు వెయిట్ చేస్తారు. ఫోన్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, సో మేమైతే ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం. ఇంకా వీళ్ళైతే ఇంట్లో వీడియో తీసుకుంటారంట. ఇక మేమైతే గుడికి వెళ్తున్నాం. సో మేమైతే అక్కడ వీడియో తీసుకుంటాము. సో ఇప్పుడు అక్క అయితే వచ్చేసింది, ఇంకిద్దరు రాలేరు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మాన్సక్క అష్ అయితే రాలేరు. ఇక వాళ్ళు వచ్చినాక మేమైతే గుడికి వెళ్తాము. ఇక అక్కడైతే కళ్యాణము పట్టాలు దొక్కుతారు, ప్లస్ ఇప్పుడు అగ్నిగుండాలు అవన్నీ ఉంటాయి. మేమైతే అవన్నీ చూసి మళ్ళీ ఇంటికి వస్తాము. ఓకేనా ఫ్రెండ్స్?
హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. నాకైతే మాట్లాడే ఓపిక లేదు. ఈ మంచి తిన్నారు, మంచి రెడీ అయ్యి నిర్మాణంగా బయట పడ్డారు. అక్క కూడా ఒక పొద్దు ఒక పొద్దు నువ్వు ఉండవా? నేను మాచక్క ఇద్దరమే ఉండండి. అశ్వ ఉంటది, అక్క ఉంటది. అశ్విని ఉంటది. అయినా ఈ రోజు ఆఖరి అవుతుంది. 12 అయితే ఆకలి అవుతుంది. సరేగా ఇప్పుడు ఆకలి అవుతుంది కదా, తర్వాత ఏమైతుంది తెలుసా? ఒక పొద్దు ఇడిచినాక మళ్ళీ పండు జోలికి కూడా పోబుద్ది కాదు. వాటర్ తాగి ఒక ఖర్జూరు తినంగానే మళ్ళీ పండ్ల జోలికి కూడా పోబుద్ది కాదు. అయిపోయింది ఇక నారాయణపేట ట్రెండింగ్ అయిపోయింది. అందుకే ఇదే లాస్ట్ వీడియో. ఇక దీని తర్వాత మీరు వేసుకోరు మళ్ళా. ఇప్పుడు ఎండ పడుతుంది, ఇవైతే జ్వరం మెత్తగా మంచిగా ఉన్నాయి అనేసి అందుకే వేసుకున్నాం. కాటన్ లాస్ట్ అయినా సరే వేసుకుంటాం. చూసే వాళ్ళకి బోర్ కొడతాయి కానీ వేసుకుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎండాకాలం ఇవే వేసుకోవాలి. అందుకే చెప్తున్నా మరి. వేరే వేసుకుంటే కొంచెం చిట పెడుతుంటది. కూసా అక్క ఫోటోది చెప్తా. ఏం చేసిన బర్రె మీద ఎక్కి ఉరిగినావా? కాదు, అయితే మా ఇంటి ముంగట మొత్తం గడ్డి ఉంటుండే అప్పుడు. అది వచ్చి తింటుంది. మా మమ్మీ బర్రెని ఎలగొట్టమని చెప్పింది. నేను ఎంత మీద కాకపోతే ముంగడికి పోయి ఉష్ అన్న, అది లేవు దాన్ని ఎత్తేసింది. ఎత్తేసిందా లేపి కొమ్ములతో? నువ్వు డబ్బర్ ఉంటుండే కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఇట్లానే ఉన్నా సేమ్. ఇంచుమించు ఏజ్ కూడా ఇంతే ఉంటది అప్పుడు. చిన్నప్పుడు మా జానవి మా బాలమ్మ ఇద్దరు సేమ్ టు సేమ్ వాళ్ళ ఫోటోలు ఉంటాయి. సేమ్ 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 అమ్మ ఇద్దరు సేమ్ ఉంటారు. ఫోటోలు ఉన్నాయి. నువ్వు నేను ఇద్దరం సేమ్. నువ్వు నేను సేమ్ అనిపిస్తాయి కదా నీకు? నేను మా తాత లెక్క ఉంటా. అయ్యా అమ్మ ఏకంగా తాత లెక్కనే ఉంటదట. మరి మీ అయ్య ఎవరు లెక్క ఉంటారు? మీ తాత ఇద్దరు సేమ్ ఉంటా మమ్మీ. కామెంట్ పెట్టండి. నిజంగా చాలా మంది కామెంట్ పెట్టారు. ఈమె చూసి గుర్తుపట్టేసాచ్చు పలానా మల్లేష్ కూతురు అని. మీ కూతురే అంటారు, ఈజీ అంటారు. చాలా మంది అడిగిరా తగిట పల్లె ఇప్పటికే తినలేరు. జాన నీకు క్వశ్చన్ అడుగుతావా? శివరాత్రి ఎందుకు చేసుకుంటావు? అడుగుతావా కాదు చెప్తావా? అడుగుతా చెప్తావా? నువ్వు ఎండిపోయింది, ఏం ఆన్సర్ వస్తలేవు, క్వశ్చన్ వస్తలేవు. శివరాత్రి ఎందుకు చేసుకుంటాం? ఆన్సర్ ఎవరు తెలుసా అది చెప్పారు. ఆన్సర్ తెలుసా అక్క నీకు? అట్లా కాదు, నీకు తెలుసా? నీకు పురాణాలు బాగా చేశానండి. నీకు పురాణాలు బాగా చెప్తారు. చెప్తా. దీనికి ఏదో స్టోరీ ఉంది, గుర్తొస్తలేదు టైంకి. ఉంది అవును. విష్ణువు అవతారం ఎత్తింది ఇప్పుడే కదా. 3 ఉపవాసం ఉంటాయి అంటే కట్టిక ఉపవాసం ఒకటి పాలు తాగుతుంటారు అంటే ఇంకోటి నీళ్ళు తాగుతుంటారు. ఇక నేను ఉంచి 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 వచ్చినాక పుతుక్కుతున్నా అయితే మింగుతున్నా అని వచ్చినాక ఉంచుతుండే. ఇక ఉంచి మొత్తం గొంతు మొత్తం ఎడకమైంది. ఇది ఇట్లా కాదు, అయిపోతుంది. ఇట్లా కాదు పని అని చెప్పి ఏం చేసినా మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నన్ను 4 గంటలకు లేపు, 4 గంటల వరకు వండుకుంటా. పొద్దుంతా వండుకున్నా. అరే అట్లా ఉండొద్దే. సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఇప్పుడే వచ్చారు. అమ్ములు నేను చెప్తా నా వీడియో శివరాత్రి అట్లా చెప్పొద్దు. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ శివరాత్రి అందరికి హ్యాపీ శివరాత్రి. శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అనాలి. అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. అరే ఉన్నదే ఒక చీర. అరే నేను ఒక చీర కొట్టినా, నువ్వు ఒక చీర కొట్టినావు. పడతా ఇరిగిపోయింది. అందరికి ఒక్క పొద్దు శుభాకాంక్షలు. శివరాత్రి నేను ఒక్క పొద్దు శుభాకాంక్షలు. అందుకే అంటుంది ఒక పొద్దు శివరాత్రి. బీచ్కెళ్ళింది అందుకే. వీడియో బ్యాక్ నుంచి తీసిస్తాను. ఒక ఫోటో ఇస్తా మంచి. అందరు లేవాలి నారాయణపేట, అందరు లేవాలి. నారాయణపేట మా ఊరు నారాయణపేట, నా పేరు నాగరాణి. నేను కట్టుకుంది నారాయణపేట చీర. నేను కట్టింది నారాయణపేట చీరే. నారాయణపల్లి బస్ ఎక్కుతా పని. నాడు నిలబడి ఇక పోదాం. ఇక్కడ నారాయణపేట ఏంది ఈ మొత్తం ముందరికేసాడు కదా? కాదు పైపు అన్ని మధ్యలో వేసాడు.
ఏమైంది? అటు ఇటు నంది మధ్యలో పండి అన్నట్టు అయిపోయినా బతుకు. అది తెల్లల మధ్యలో నన్ను నల్లదాన్ని ఎందుకు వేసినావు అన్న నాకు అర్థమవుతలేదు. వద్దునే ఇట్లా స్మైల్ నవ్వారే నవ్వురి అన్న నువ్వు ఒక్క పొద్దా అందుకే చెప్తున్నా. అయిపోయింది గుండెలతో కూడా అయిపోయిందా? కాలేదు, అందుకే కదా నేను రమ్మంటున్నా. ఒక క్లిప్ తీసుకుంటావని. दादा इधर इधर को गाय जानी इधर को